ఆర్కెస్ట్రా బృందానికి కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. మరి అన్నిటికంటే చేరువచ్చిన మీకు మరి వందనాలు తెలియపరుస్తున్నాను. మంచిది. ప్రభు మనలందరినీ దీవించునుగాక. మంచిది ప్రియులారా, దేవుని వాక్యమును మనం విందాం. కీర్తన 16వ కీర్తన 3వ వాక్యాన్ని చదువుకుందాం. 16వ కీర్తన 3వ వాక్యాన్ని చదువుకుందాం. నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. ఆమేన్. మంచిగా యేసయ్యకి స్తోత్రం చెప్దాం. అందరం కూడా 2 చేతులెత్తి హల్లెలూయా. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము నాకు ఇష్టలు అన్నాడు. దేవునికి ఇష్టమైనటువంటి వారు ఎవరు అంటే భక్తులంటే యేసయ్యకి చాలా ఇష్టం. భక్తులంటే యేసయ్యకి ఇష్టం. మనం ఈ స్థలములో కూడుకున్నాం. ఎందుకు కూడుకున్నామంటే మనలో భక్తి ఉండుటను బట్టి. ఏముంది? భక్తి. ఎవరి మీద అనే తర్వాత విషయం, నేను దాని గురించి మాట్లాడట్లేదు. భక్తి అనేటువంటిది మనలో ఉంది. మన భారతదేశంలో చూస్తున్నప్పుడు చాలా భక్తి కలిగిన దేశం మన దేశం. భక్తి విషయంలో చాలా అత్యంతమైనటువంటి భక్తితో కూడుకున్నటువంటి దేశం ప్రభు మనకి అనుగ్రహించా. అయితే చూడండి, ఎంతమంది మన ఈ దేశంలో ఉన్నప్పటికీ ప్రభు కృప మరి మన మీద ఉండుటను బట్టి ఈ యొక్క భక్తిని మనము కొనసాగించుకోవడానికి ప్రభు చూపినటువంటి కృపను బట్టి ఎందుకు మరి అనేక మంది మరి క్రీస్తును ఆరాధిస్తున్నారు, యేసును ఆయనను మహిమపరుస్తున్నారు, ఆయన రక్తములో కడగబడుతున్నారు, ఆయన బిడ్డలుగా మార్చబడుతున్నారు అనే ఉద్దేశం ఏంటంటే భక్తి అంతవరకు నడిపించినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అందుకని ప్రభు అంటాడు, మరి భక్తుడైనటువంటి దావీదు మరి మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం నాకు ఇష్టలు అంటున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం పరిశీలన చేస్తున్నప్పుడు మరి మనకి ఒకటి కులభక్తి ఉంది, రెండవది మతభక్తి ఉంది, మూడవది దేశభక్తి ఉంది. ఆమేన్. ఉంటే ఉండయని చెప్పండి. ఒకటి కులభక్తి ఉంది, 2 మతభక్తి ఉంది, 3 దేశభక్తి ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి వాక్యం ఏంటంటే దైవభక్తిని గురించి మాట్లాడుతున్నారు. దైవభక్తిని గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనకు అవసరమైనది ఏంటి అనంటే దైవభక్తి కావాలి. దైవభక్తి కావాలి. దేవుని పట్ల శ్రద్ధ, దేవుని పట్ల బాధ్యత, దేవుని పట్ల భారం, దేవుని పట్ల ఒక విధేయత మనకు ఎంతైనా అవసరం. అయితే ప్రభు కృపలో దేవుని వాక్యమును మనం పరిశీలన చేస్తున్నప్పుడు అపొస్తలుల కార్యము 10వ అధ్యాయములో మనము చదివితే అక్కడ ఒక భక్తుడు మనకు కనిపిస్తాడు. చూద్దాం. అపొస్తలుల కార్యము 10వ అధ్యాయము మొదటి వాక్యాన్ని మనం చదువుకుందాం. ఎవరతను చెప్పాలి. ఎవరతను? భక్తిపరుడు. భక్తి. అయితే ఈయన ఉన్నటువంటి భక్తిని అతడు తన ఇంటి వారితో కూడా భయభక్తులు కలవాడయుండి ప్రజలకు ధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ చాలు. ఈయన భక్తిపరుడు ఏం చేస్తున్నాడు? భక్తుడుకున్నటువంటి లక్షణం ఏంటి అనంటే ప్రార్థన చేయటం. రెండవది
ధర్మము చేయటం. చూడండి, మనకున్నటువంటి పరిస్థితిని గమనిస్తున్నప్పుడు భక్తులకున్నటువంటి ఒక విధానం ఏంటి? మన దేశంలో అనేక విధాలుగా చూస్తున్నాం. అతడు ఎవరు భక్తుడా అనేది పక్కన పెట్టండి, అతడు ఏ భక్తిని చేస్తున్నాడా అనేది పక్కన పెట్టండి. భక్తి ఉండుటను బట్టే త్యాగం చేయటానికి ముందుకొస్తున్నాడు. భక్తి ఉండుటను బట్టే సమర్పణ చేయడానికి ముందుకొస్తున్నాడు. అయితే అతనికి ఉన్నటువంటి భక్తి ఏంటంటే దైవం మీద భక్తి ఉంది. దైవము కావాలని, దేవుడు కావాలని, ఆ దేవుడు నిజదైవాన్ని నిన్ను చూడాలని, ఆరాధించాలని అని పరిపూర్ణతను కలిగి ఆ భక్తి చేత వెతుకుతున్నాడు. ఆసక్తితో ఆ భక్తి చేత అతడు దైవాన్ని కనుగొనాలి అనేటువంటి ఉద్దేశముతో అతడు ఏం చేస్తాడంటే ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయించు అనేకులకు ఏం చేస్తుంటే ధర్మకార్యాలు చేస్తున్నాడు. అయితే ఒక విషయంలో మనము చెప్పాలి అనంటే, నేను ఒక మాట మీకు చెప్తాను. ఈ ధర్మకార్యాలు చేయడంలో ఎందుకు ఈ కొన్నేలికి ఇటువంటి మనసు ఉంది? ఎందుకు కొన్నేలికి ఇటువంటి భక్తి ఉంది? అసలు కొన్నేలికి ఎందుకు ఇటువంటి సమర్పణ ఉంది అనంటే, ఇతడు ఎవరు అంటే ఇతడు ఒక అన్యుడు. ఆమేన్. అందరూ చేతులెత్తి యేసయ్యకి స్తోత్రం చెప్పాలి. ఇతడు ఒక అన్యుడు. అయితే రోమా సైన్యాధిపతి, ఇతడు శతాధిపతి. అయితే ఆ విధానమును బట్టి ఇతడు ఏం చేస్తాడు అంటే ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయొచ్చు, ధర్మకార్యాలు చేస్తూ తన ఇంటి వారందరితో కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిజము. అయితే నిజముగా మనం భక్తులమైతే, భక్తితోనే మనము ఏదైనా ఒక పని చేస్తే, భక్తితోనే మనం దైవాన్ని ఆరాధిస్తే, భక్తితోనే పరిపూర్ణమైనటువంటి భక్తితోనే మనము ఒక పని చేస్తే ఖచ్చితంగా నిజ దైవము నీకు ప్రత్యక్షమవుతుంది. ఆమేన్. ఎందుకంటే కొన్నేలి చేసినటువంటి ఈ భక్తి విధానాన్ని బట్టి ఇదిగో ఒక రోజు తన ప్రార్థన గదిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసేటువంటిప్పుడు మధ్యాహ్న కాల సమయంలో 3 గంటల వేళ దేవుని యొక్క దూత అతడు ప్రార్థిస్తున్న స్థలములోకి ప్రత్యక్షమయ్యాడు. ఇదిగో పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఏంటి వింత, ఏంటి ఈ విచిత్రం, ఏంటి ఈ ప్రత్యేకత అని ఆలోచిస్తున్నప్పుడు ఒక తెల్లని ప్రకాశమానమైన వస్త్రములు ధరించినటువంటి ఒకడు అతనిని పేరు పెట్టి కొర్నేలి అని పేరు పెట్టి పిలుస్తున్నాడు. నిజముగా ప్రభు కృపలో మనము భక్తిలో సంపూర్ణమై కొనసాగుతున్నప్పుడు, భక్తిలో మనం వెళుతున్నప్పుడు ఏదో దైవం ఏదో నీకు తెలియదు, కానీ భక్తి మాత్రము నీకు తెలుసు. ఈ భక్తి మార్గములో నువ్వు వెళుతున్నప్పుడు నిజ దైవము ఏదో ఒక రోజు నిన్ను పలకరించక విడిచిపెట్టడు. స్తోత్రం కలుగునుగాక. ఇదిగో నీతో మాట్లాడకుండా ఆయన మానుకోడు. ఎందుకంటే ప్రభునందు నువ్వు చేస్తున్నటువంటి భక్తి వ్యర్థము కాదు. ప్రభు నీతో పలకరిస్తాడు, ఆయన నీతో మాట్లాడుతాడు. కొర్నేలి అని పిలిచి ఏం చెప్తున్నాడు ఈ దేవుని దూత అనంటే, ఇదిగో నీ ప్రార్థన, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేర్చబడినాయి. అయితే ఈరోజు ఈ ధర్మాలు చేస్తున్నటువంటి భక్తులు, ఈ ధ్యానాలు చేస్తున్నటువంటి భక్తులు, వీరి విధానము, వీరు పెడుతున్న వీరు చేస్తున్న ధర్మ కార్యాలు ప్రభు దగ్గరికి తప్పకుండా వెళుతున్నాయి. చెప్పాలందరూ ప్రభు దగ్గరికి వెళుతున్నాయి. ఎందుకంటే అందుకోసమే ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నప్పుడు, అతడు మొరపెడుతున్నప్పుడు, అతడు విజ్ఞాపన చేస్తున్నప్పుడు ఇదిగో అతనికి ఆ ప్రార్థనలో దైవుని యొక్క దూత ప్రత్యక్షమై తనతో మాట్లాడిన మాట ఏమిటంటే, నీవు చూడు, అక్కడ ఆ మాట మనము చదువుతున్నప్పుడు ఇప్పుడు నీవు యొప్పేకి మనుషులను పంపి పేతురును మారు పేరు కలిగిన సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు ధరనిన్న సీమోను ఒక చర్మకారుడి ఇంటి దిగి ఉన్నాడు. అతనితో చెప్పెను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి వారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండు వారిలో భక్తిపరుడుగు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులను వివరించి వారిని యొప్పేకు పంపించాడు. ఎవరికి చెప్పాడు అతనంటే, ఇతడు భక్తుడు గనుక అతడు చెప్పింది కూడా
భక్తుడికే చెప్పాడు. ఎందుకంటే మనం ఏదైనా చేసేటప్పుడు భక్తితో చేసేటప్పుడు భక్తి కలిగిన వారో లేదో కూడా యోచించాలి. అయితే అతడు భక్తి కలిగినటువంటి వారితో చెప్పినప్పుడు వారు పేతురు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళారు. అయితే ఆ విషయాన్ని బట్టి అతడు ఆలోచిస్తూ ఇదిగో అతడు 10వ వాక్యములో అతడు మిక్కిలి ఆకలుగొని భోజనము చేయకూరను ఇంటి వారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుటయు చూస్తున్నాడు. దర్శనములో అతడు చూస్తున్నాడు. ఇదిగో అతడు ఆకలైనది, అతడు భోజనము చేయాలి. అయితే అతడు ఆ ఇంటి వారు సిద్ధపరుచున్నటువంటి సమయమును వ్యర్థపరచకుండా, సమయమును పాడు చేయకుండా, సమయమును సద్వినియోగము చేసుకోవడానికి అతడు పైకెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనలో మరొకసారి పరలోక దర్శనం అతనికి ప్రత్యక్షమైంది. ఇదిగో దేవుని యొక్క చూడండి 4 చెంగులు పట్టినటువంటి ఒక దుప్పటి వంటి పాత్రలో సకల చతుష్పద జంతువులు, ప్రాకిడి పురుగులు, అందులో ఆకాశమందు ఉన్నటువంటి పక్షులు అందులో ఉన్నాయి. అయితే ఒక స్వరము అతనితో వినబడుతుంది, సీమోను పేతురు వీటిని లేచి చంపుకొని తినమని శబ్దం ఒకటి వినబడినది. అయితే ప్రభు కృపలో అతనికి ఆ శబ్దము వినబడినది. అయితే ప్రభువా, నిషిద్ధమైనది నేను ఎన్నడూ కూడా తినలేదు కదా, అపవిత్రమైనవి నేను ఎన్నడూ కూడా ముట్టలేదు కదా, ఎందుకు నువ్వు ఇటువంటి పని చేయమంటున్నావు అన్నట్టుగా తనలో సంకోచించాడు. 2 పర్యాలు ఇలాగ జరిగిన తర్వాత ఇదిగో ఆ చెంగు అలాగే ఆ దుప్పటి ఆకాశమునకు ఎత్తబడిపోయింది. అయితే ఏంటి ఈ దర్శనం అని ఆలోచిస్తున్నాడు. ఏమై ఉంటది ఈ దర్శనం అని చెప్పేసి యోచిస్తున్నాడు. అయితే ప్రభు కృపలో దేవుని బిడ్డలారా గమనించండి, 17వ వాక్యములో పేతురు తన కలిగిన దర్శనమై ఏమై ఉండును అని తనలో తనకు ఇటు తోచుకు ఉండగా కొన్నేలి పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకుని వాకిట నిలిచి ఉండి ఆ ఇంటి వారిని పిలిచి, ఇక్కడ నేను క్లుప్తంగా చెప్తున్నా. అయితే 22వ వాక్యములో వారు ఏం చెప్తున్నారు తెలుసా? అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదాజనులందరి వలన మంచి పేరు పొందినవాడైన శతాధిపత్యగు కొన్నేలి ఆయన పిలువనంపించి పరిశుద్ధాత్మ దూత వలన పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యమిచ్చాడు. అయితే ఏంటి పరిస్థితి మనము చూస్తున్నప్పుడు ఇక్కడ కొర్నేలి గురించి వాళ్ళు ఏం చెప్తున్నారు? అతడు నీతిమంతుడట, అతడు దేవునికి భయపడువాడట, అతడు శతాధిపతి అట, అతడు పేరు పొందినవాడట. ఆయన గొప్ప విషయాలు చెప్తున్నా. ఇదిగో ఆయన ఉద్యోగమును గురించి చెప్తున్నా. ఇదిగో ఆయన గొప్పతనాన్ని గురించి వారు ప్రకటిస్తున్నా. ఆయన సొంత నీతిని గురించి మాట్లాడుతున్నా. ఆయన చేసిన సొంత ధర్మ కార్యాల గురించి మాట్లాడుతున్నా. అయితే అక్కడ ప్రభువుకు అవసరమైంది ఏంటో తెలుసా? అతనికి రక్షణ కావాలి. అంటే రక్షణ పొందకుండా ఎవరు నీతిమంతులు కాలేరు. యేసుక్రీస్తు రక్తములు కడగబడకుండా ఎవరు నీతిమంతులుగా తీర్చబడలేరు. అయితే కొర్నేలి ధర్మకార్యాలు చేస్తున్నా, కొర్నేలి ప్రార్థన చేస్తున్నా, కొర్నేలి ఇదిగో అనేకమైనటువంటి తన ఎడతెగక ప్రార్థన చేయొచ్చు, ధర్మకార్యాలు చేయొచ్చు, మంచి పేరు కలిగిన వాడై మంచి ఉద్యోగస్తుడై ఉన్న ఎడల అది ఏది కూడా తనకు విలువనివ్వలేదు. ఏది విలువనిచ్చింది అంటే యేసు రక్తములో కడగబడడానికి, అతడు యేసుక్రీస్తు బిడ్డగా మార్చబడడానికి దేవుడు తనకి దర్శనమిచ్చి పంపించినటువంటి పేతురును మనము చూస్తున్నాం. అయితే ఇక్కడ వాక్యమును మనం పరిశీలన చేస్తే దేవుని బిడ్డలారా చూడండి, ఆ వాక్యాన్ని మనము చూస్తున్నప్పుడు 28వ వాక్యములో చదవండి. అప్పుడు అతడు అన్యజాతి వానితో ఏమని చెప్తున్నాడు? ఇప్పుడు పేతురు కొన్నేలితో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, అన్యజాతి వానితో సహవాసము చేయుటైనను అతివానిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడు నిషేధింపదగిన వాడనియు
అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. ఆమేన్. ఇదిగో ఏ మనుషుడు నిషేధింపదగిన వాడనియో అపవిత్రుడనియో చెప్పకూడదు అని చెప్పేసి దేవుడు ఆయనకు చూపించిన దర్శనం ఏమిటి? ఇదిగో ఆ సకల చతుష్పద జంతువులను, ఆ సకల చతుష్పద ప్రాకిడి పురుగులను, ఆకాశ పక్షులను చంపుకొని తినమన్నాడు కదా. ఎవరు వీరు? ఇదిగో ఏంటి ఈ విషయం అంటే అది మనుషులకు సూచనగా, మనుషులకు సర్వ మానవాళికి సూచనగా చూపిస్తున్నారు. ఇదిగో ఈ దర్శనం అతనికి ప్రత్యక్షమైనప్పుడు ఇదిగో ఈ రీతిగా ప్రభు నాతో మాట్లాడాడు. అందుకోసం ఈ దర్శనానికి నేను లోబడి నీ వద్దకు వచ్చానయ్యా అని చెప్పేసి కొర్నేలితో మాట్లాడుతున్నాడు. అయితే ప్రభు కృపలో ఇప్పుడు కొర్నేలి దేవుని సందులో చూడండి, ఎవరి విషయంలో ఆయన కృప చూపిస్తున్నాడు అనంటే అన్ని జనులకు నేను దేవుడను అనేటువంటి విషయాన్ని బట్టి ఆయన కృప చూపిస్తున్నాడు. అయితే కొర్నేలికి రక్షణ కావాలి, కొర్నేలికి దేవుని మాటలు కావాలి, కొర్నేలి మీదకి పరిశుద్ధాత్ముడు దిగిరావాలి, కొర్నేలి మీదకి దేవుని యొక్క శక్తి ఇదిగో అతనిని ఆవరించాలి. ఆ ఉద్దేశము చొప్పున దేవుడు కృప కలిగిన వాడై ఇదిగో అతడు చేస్తున్న ప్రార్థనను బట్టి, అతడు చేస్తున్నటువంటి ఆ దైవ భక్తి విధానాన్ని బట్టి దేవుడు తనతో మాట్లాడి, తనకు దర్శనమిచ్చి తనతో మాట్లాడి దేవుడు తన సేవకుడును తన గృహముకే నడిపించాడు, తన యొద్దకే నడిపించాడు, తన స్థలమునకే నడిపించాడు. అయితే కారణం ఏంటి అనంటే అతని భక్తి. కనుకనే ప్రభు కృపలో ఈరోజు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే ఇదిగో నీవు భక్తుడవు. అందుకే ప్రభు అంటాడు, భక్తులే శ్రేష్ఠులు, కేవలము నాకు ఇష్టలు. పలికించిన ప్రవచనార్థమైన మాట, భక్తులే శ్రేష్ఠులు, కేవలము నాకు ఇష్టలు. నువ్వు భక్తుడవైతే ఆయనకి రాత్రి ఇష్టడువే. ఎందుకో తెలుసా? సత్యాన్ని ఒక రోజు నీకు చూపిస్తాడు, వాస్తవాన్ని ఒక రోజు బోధిస్తాడు, నిజాన్ని నీ ముందు ఒక రోజు ప్రత్యక్షముగా ఇదిగో నీ ముందు నిలబెడతాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భక్తి లేకపోతే నువ్వేమి తెలుసుకోలేవు, భక్తి లేకపోతే నువ్వు దైవాన్ని కనుగొనలేవు, భక్తి లేకపోతే ఇదిగో నీకు నిజము అనేటువంటిది, వాస్తవమైనటువంటిది మనకు తెలియదు. అయితే ప్రభు కృప ఒకటి, నేను ఇందాక చెప్పాను మీకు, ఒకటి ఏ భక్తి మనకుంది అంటే కులభక్తి ఉంటే మనము కులములో ఉండిపోతాం, మతభక్తి ఉంటే మనం మతములో ఉండిపోతాం, దేశభక్తి ఉంటే మనము దేశములోనే ఉండిపోతాం. కానీ మనకు అవసరం ఏం తెలుసా? దైవభక్తి కావాలి. స్తోత్రం కలుగునుగాక. ఆ దైవభక్తి నిన్ను నిత్య రాజ్యానికి నడిపిస్తుంది, ఇదిగో క్షేమాన్ని కలిగిస్తుంది, ఐక్యతను కలిగిస్తుంది, ప్రేమను పుట్టిస్తుంది, సమాధానాన్ని కలిగిస్తుంది, సంతోషాన్ని కలిగిస్తుంది, ఆరోగ్యాన్ని నీకు ఇస్తుంది, ఆనందాన్ని నీకు ఇస్తుంది, అభిషేకముని మీద కలిగి వస్తుంది. స్తోత్రం కలుగునుగాక. దైవభక్తి విషయంలో మనము స్టాండర్డ్ గా ఉండాలి. ఈ దైవభక్తే మనలను నిత్య రాజ్యానికి సమకూరుస్తుంది. అందుకోసం కొర్నేలి చూడు, ఒక భక్తిపరుడు, అతడు భక్తిపరుడు, భక్తి మాత్రము తెలుసు. అయితే ఒకరోజు దైవాన్ని తనే చూశాడు, దర్శనములో తేటగా దైవాన్ని చూశాడు. ఇది నిజమా అని కనుగొన్నాడు. దైవజనులను ఇదిగో దైవజనుడే తనను వెతుక్కుంటూ వచ్చేలాగా ప్రభు కృప చూపించారు. అతనికి గొప్ప రక్షణతో అలంకరించారు. అంత మాత్రమే కాదు, కొర్నేలి తను పిలుచుకున్నటువంటి బంధువులు, తను పిలిచినటువంటి స్నేహితులు ఇదిగో ఆ ప్రార్థనకు ఆహ్వానించినప్పుడు వారందరి మీదకి దేవుని శక్తి దిగివచ్చింది. ఆ కుటుంబాలు ఆశీర్వదించబడ్డాయి, ఆ కుటుంబాలు దీవించబడ్డాయి, ఆ కుటుంబాలు బలపరచబడ్డాయి, ఆ కుటుంబాలు దైవ దీవెనను పొందినాయి. దేవుని బిడ్డలారు, కనుకనే ప్రభు కృపలో ఇది మాటను బట్టి మనము చూస్తే ఇదిగో ఎవరు ఇతను అంటే భక్తుడు. భక్తుడుకు అలవాటు ఏంటి అనంటే ఒక లక్షణం ఉంది. ధర్మము చేయటమే కాదు భక్తుడుకున్న అలవాటు, ప్రార్థన చేయటమే కాదు భక్తుడుకున్న అలవాటు, వినే ఇంట్రెస్ట్ కూడా ఉంటది. స్తోత్రం కలుగునుగాక. చూద్దాం, పరిశుద్ధ గ్రంథములో ఒక మాట మీకు చెప్తా. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనము చదువుకుందాం. అపొస్తలుల కార్యము 16వ అధ్యాయము 13వ వాక్యం. రైట్. విశ్రాంతి దినమున అనుకుని అక్కడికి వచ్చి కూర్చొని
ఎవరామె? దైవభక్తి కలిగిన స్త్రీ వినుచూ ఉంది. భక్తిహీనులమైతే మనకు వినాలని అనిపించదు. భక్తి లేకపోతే వినటానికి మనం ఇంట్రెస్ట్ కూడా చూపించం. భక్తి ఉంటేనే వినాలి, సత్యాన్ని తెలుసుకోవాలి, వాస్తవాన్ని గ్రహించాలి అనేటువంటి ఆ విధానం మనకు వస్తుంది. అయితే ఈమె ఎవరు అనంటే లూదియా. ఆమె ఓదారంగు పొడిని అమ్ముకును తుయాతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆమె హృదయము ఎందుకు తెరిచాడు? కారణము ఏంటి అంటే ఆ ఇల్లంతా వెలిగించబడాలి. మొదటిగా ఇంటిలో వెలిగించబడినటువంటి దీపం ఆమె, ఆ దీపం. అందుకోసము ఆమె వినిచ్చు ఉండగా ప్రభువు కనికరము కలిగిన దేవుడు. ఈరోజు ఎంతమంది వింటున్నారు కానీ భక్తి లేకుండా వింటున్నారు. ఎన్నో బోధలు వింటున్నారు, భక్తి లేకుండా వింటున్నారు. అదే భక్తితో వింటే ఖచ్చితంగా నా ప్రభు నీ హృదయ ద్వారాన్ని తెరుచునుగాక. నీ హృదయంలో ఉన్న ప్రతి అంధకారమును ఆ ప్రభువే తొలగిస్తాడు. గొప్ప వెలుగుని గుండెల్లో పుట్టిస్తాడు యేసయ్య. ఆ చీకటి సామ్రాజ్యము నుంచి, ఆ చీకటిలో నుండి, ఆ అంధకారముల నుండి, అజ్ఞానతల నుండి, ఇదిగో బలహీనతల నుంచి నా ప్రభు విడిపించి నిన్ను వెలుగులోకి తీసుకొస్తాడు. ఎప్పుడు తెలుసా? ఆ మాటలు వింటున్నప్పుడు నీ హృదయము ఏమో తెలుసా, తెరవబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే భక్తిపరుడైనటువంటి కొన్నేలికి ఏమిచ్చాడు ప్రభు? గొప్ప రక్షణ ఇచ్చాడు. కొన్నేలి, నీ ధర్మ కార్యాలు, నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరినాయి కానీ నీకు రక్షణ లేదయ్యా. ఏమి లేదు? నీకు రక్షణ లేకుండా ఇన్ని ధర్మ కార్యాలు చేసినా, ఎన్ని గొప్ప కార్యాలు చేసినా, ఇన్ని దానాలు చేసినా అవి ప్రయోజనము కాదయ్యా. నీకు ఏం కావాలంటే రక్షణ కావాలి. ఆ రక్షణ ప్రభు తనకిచ్చాడు. అలాగనే ఇదిగో తుయాతైర పట్టణస్థురాలైనటువంటి ఆ స్త్రీ ముగ్గు అమ్ముకున్నటువంటి వ్యక్తి. అయితే ఆమె జీవనము ఏమిటి అనంటే ముగ్గు అమ్ముకుంటూ ఉంటది. ఒకరోజు ఆ స్త్రీల సమాజపు కూడికను చూసి పౌలు మాట్లాడుతున్నప్పుడు ఆ విషయము ఏంటి అని చూడటానికి అక్కడికి వెళ్ళినప్పుడు పౌలు దైవ వాక్యాన్ని గురించి, దైవ సందేశాన్ని గురించి, దేవుని యొక్క మాటలు బోధిస్తున్నప్పుడు ఆ భక్తి కలిగిన ఆ స్త్రీ ఏం చేస్తుంటే వింటూ ఉంది. అయితే ప్రభు ఏం చేశాడు తెలుసా? ఆమె హృదయాన్ని తెరిచాడు. వింటున్న నిన్ను వ్యర్థంగా పోనిడు నా ప్రభు. ఆయన మాటలు విన్న నిన్ను ఖాళీగా పంపడు. నీ హృదయాన్ని వెలిగించి పంపిస్తాడు. నేను దీవించి పంపిస్తాడు. నేను ఆశీర్వదించి పంపిస్తాడు దేవుడు. నింపుమా అంచుల వరకు, నింపుమా అంచుల వరకు, నీకింపుగా మార్చబడుటకు. అందరం చప్పులు ప్రభుని కనపరుచుకున్నాం. రాతి కుండలో నేను ఖాళీ అయి ఉన్నాను. రాతి కుండలో నేను ఖాళీ అయి ఉన్నాను. నింపుమా అంచుల వరకు,
నింపుమా అంచుల వరకు నీకింపుగా మార్చబడుటకు నీకింపుగా మార్చబడుటకు రాజుకుంటను నేను ఖాళీ ఉన్నాను రాజుకుంటను నేను ఖాళీ ఉన్నాను నీవు ఖాళీగా వెళ్ళకూడదు నీవంతలోని స్థలాలు విడిచిపెట్టి వెళ్ళకూడదు నీవు ఖచ్చితంగా నింపబడాలి ఈ ప్రయాస ఈ రాత్రి ప్రయాస ఎందుకంటే నీ జీవితం ఆత్మీయంగా మార్చబడాలని నీ చీకటి హృదయం వెలిగించబడాలని దేవుని బిడ్డలు ప్రయాసతో ఎన్ని ద్రాక్షలు చేరును అంతరంగము చేరుగమారును ఎన్ని ద్రాక్షలు లోనికి చేరును అంతరంగము చేరుగమారును మాధుర్యం పంచుటకు తగిన పాత్రగా మాధుర్యం పంచుటకు తగిన పాత్రగా శుభ్రము చేయుమా నన్ను శుభ్రము చేయుమా అందు శుభ్రము చేయుమా నన్ను శుభ్రము చేయుమా నింపుమా అంచుల వరకు నింపుమా అంచుల వరకు నీకింపుగా మార్చబడుటకు నీకింపుగా మార్చబడుటకు ఎన్ని ద్రాక్షలు లోనికి చేరును అంతరంగము చేరుగమారును ఎన్ని ద్రాక్షలు లోనికి చేరును అంతరంగము చేరుగమారును తగిన పాత్రగా మాధుర్యం పంచుటకు తగిన పాత్రగా శుభ్రము చేయుమా నన్ను శుభ్రము చేయుమా సిద్ధము చేయుమా నన్ను సిద్ధము చేయుమా నింపుమా అంచుల వరకు నింపుమా అంచుల వరకు నీకింపుగా మార్చబడుటకు నీకింపుగా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దినమున లూదియా హృదయాన్ని తెరిచి తన మాటలతో తన కృపతో తన వెలుగుతో నింపినటువంటి దేవుడు రాత్రి మన హృదయాలు కూడా నింపడానికైనా సిద్ధముగా ఉన్నారు. మన జీవితాలను వెలిగించడానికైనా సిద్ధముగా ఉన్నారు. మన జీవితాలను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నమ్మితే నేను ఎప్పుడు చెప్తాను, నమ్మితే వెనకోడు కూడా చెప్పాలి. నమ్మితే సొమ్ము, లేకపోతే నేను మాట్లాడలే, లైవ్లో వెళ్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మాలి, నమ్మాలి. ఆయన మాటలు వినిచ్చినప్పుడు దేవుడు లూదియా హృదయమును తెరిచాడు. అయితే ఆమె ఏం చేసింది తెలుసా? అయ్యా, నా హృదయమే కాదు, మూయబడిన హృదయాలు నా ఇంటి కూడా ఉన్నాయి. నీవు రావాలి, నా గృహానికి రావాలి, నా ఇంటికి రావాలి. బలవంతము చేసి ఆమె ఇంటి వారు
రక్షణ పొందుకున్నారు. స్తోత్రం కలుగునుగాక. ఆ ఇల్లంతా వెలిగించబడినది, ఆ ఇల్లంతా దేవుని వెలుగుతో నింపబడినది. శాపము తొలగిపోయినది, చీకటి తొలగిపోయినది, రోగము తొలగిపోయినది, ప్రతి కీడు యేసునామమున ప్రదేశమును విడిచి వెళ్ళిపోయినది. ఆ రీతిగా దేవుడు ఆమె జీవితాన్ని ఆశీర్వదించాడు. ఆమె ఎవరో తెలుసా? దైవభక్తి కలిగిన స్త్రీ, అంటే దైవం పట్ల భక్తితో వెతికిన స్త్రీ. భక్తిపరుడు కొర్నేలి దైవం కొరకు దహించిపోయినటువంటి వాడు, దైవము కొరకు ఆరాటపడినటువంటి వాడు, సత్యము కొరకు ఇదిగో అనేక విధాలుగా తపన పడినటువంటి వాడు. దేవుడు ఆ గొప్ప రక్షణ ప్రభు తనకి అనుగ్రహించాడు. ఆమె హృదయాన్ని ప్రభు తెరిచాడు. ఇంకొక మాట చెప్తాను, దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూద్దాం ఇంకొక మాట. ప్రభు కృపలో నా దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 22వ వాక్యాన్ని మనం చదువుకుందాం. పౌలు అరేయొపగు మధ్య నిలిచి చెప్పినది ఏమనగా, ఏథెన్సు వారులారా, సమస్త విషయములలో ఏంటంట? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఏంటి వీరికి ఉన్నటువంటి ఆ పరిస్థితి, ఆ విధానం ఏంటి అనంటే, వారికంట భక్తి ఏంటి అంటే అతి దేవత భక్తి. స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయ. అలాగా కలిగినటువంటి వారై, నాకు కనబడుచున్నది, నేను సంచరించుచు మీ దేవత ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడింది, దాని మీద తెలియబడినటువంటి దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానిని నేను మీకు ప్రచురపరుచుచున్నాను. జగత్తును అందలి సమస్తము నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికి ప్రభువునందున హస్తకృత్యములైన ఆలయములో ఆయన నివసింపడు. ఇలాగా చెప్తూ పౌలు గారికి ఒక గొప్ప వారికి సువార్తను చెప్పడానికి, సువార్త అనంటే 4 మాటలు. సువార్త అంటే ఏంటి? 4 మాటలు. 1 ప్రభు జన్మ, 2 ప్రభు మరణము, 3 ప్రభు పునరుత్థానము, 4 ప్రభు రాకడ. ఇది సువార్త. అయితే ప్రభు కృపలో వారికి సత్యమును చెప్పడానికి, వారికి సత్యమును బోధించడానికి, వారికి సత్యమును వెల్లడిపరచడానికి ఇదిగో వారు ఏం చేశారు అనంటే, నిజమే ఈరోజు మనకి ఆ దేశములో ఇంత భక్తి ఉంది కనుకనే, ఇదిగో ఇంతటి భక్తి ఉంది కనుకనే ఈ విధమైన పరిస్థితి. అందుకోసం ప్రభు కృపలో భక్తి లేదని కాదు, భక్తి ఉంది. అయితే ఆ భక్తి ఉన్నది అని వారు ఏం చేశారు తెలుసా? బలిపీఠములు కట్టారు. ఇదిగో ఈ యొక్క బలిపీఠము ఒక దేవతకు, ఒక బలిపీఠము ఒక దేవతకు, ఒక బలిపీఠము ఒక దేవతకు ఇలాగ కట్టి, అది మిగతాది ఏం చేశారు తెలుసా? తెలియబడని దేవునికి మనకు తెలియకుండా ఇంకెవరైనా ఉన్నారేమో. స్తోత్రం కలుగునుగాక. మనము తెలుసుకోవాల్సిన దైవం ఉందేమో అని రాసినప్పుడు, అందుకోసమే పౌలు ఆ విషయాన్ని గురించి బోధించటానికి వారి మధ్యకు పంపబడ్డాడు ప్రభు కృపలో. అందుకోసము ఇదిగో మీరు ఏ విషయము మీకు తెలియదో, మీరు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు. అయితే ఏది మీకు తెలియబడని దేవుడు అని రాశారు కదా, ఇదిగో ఆయనే ఈ నజరేయుడైనటువంటి యేసు అని చెప్పా. ఇదిగో నజరేయుడైనటువంటి క్రీస్తు, ఆయన నీ కొరకు ఆయన జన్మించారు, నీ కొరకు ఆయన ఇదిగో మరణించారు, నీ కొరకు ఆయన పునరుత్థానుడై తిరిగి లేచారు, ఆయన నీ కొరకు రానయున్నాడు అని చెప్పాడు. ఆ స్వార్థలో చెప్పినటువంటి మాటలు అది కనుక వాస్తవాన్ని తెలుసుకున్నా, గ్రహించారు. అయితే ఈరోజు అనేకులు ప్రభుపక్షము ఎందుకు చేరుతున్నారు తెలుసా? భక్తి ఇంక వారిలో ఉన్నది కనుకనే. అయితే మన జీవితంలో కూడా ఇటువంటి భక్తి మనం కొనసాగుతూ ఉన్నప్పుడు తప్పకుండా యెహోవా తన భక్తులను విడనాడటం. ఆయన ఏం చేయడట? తన భక్తులను విడిచిపెట్టే
దేవుడు కాదు, నమ్మదగినటువంటి దేవుడు. అయితే ఇక్కడ వారికి మాటలు ప్రకటించిన తర్వాత, క్రీస్తుని గురించి వారికి ప్రకటించిన తర్వాత 32 వాక్యములు అంటాడు, మృతుల పునరుత్థానమును గురించి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేశారట. ఏం చేశారట? యేసు క్రీస్తుని గురించి చెప్పినప్పుడు వారు ఏం చేశారట? అపహాస్యము చేశారట. 2 ఏం చేశారట? చదవండి నెక్స్ట్. మరికొందరు దీనిని గురించి చెప్పినది ఇంకొకసారి విందుమని చెప్పారు. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయెను. అయితే కొందరు మనుషులు అతనిని హత్తుకొని విశ్వసించారు. చాలు, విశ్వసించారు. ఆమేన్, హల్లెలూయా. ఒకరు నవ్వారు, ఒకరు తడువు చేశారు, ఒకరు హత్తుకొని జీవించారు. ప్రభు కృపలో దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయము అనంటే, ఇదిగో ఇంతవరకు తెలియనటువంటి ఆ విధానమును బట్టి మాకు తెలియని దానిని తెలుసుకోవాలి అనే ఆరాటం ఉండేది భక్తులకి. ఆమె భక్తులలో ఉండేటువంటి 3వ తత్వం ఏంటంటే, మేము నిజాన్ని తెలుసుకోవాలి, సత్యాన్ని తెలుసుకోవాలి, వాస్తవాన్ని తెలుసుకోవాలి, ఇదిగో దైవాన్ని మేము తెలుసుకోవాలి అన్నటువంటి ఆరాటం ఉంటది. అయితే ఒకటి ప్రభు కృపలో దేవుని బిడ్డలారా, భక్తులకు ఏముంటది అనంటే, ఒకటి ధర్మము చేసే మనసు ఉంటది. భక్తులకు ఏముంటది అనంటే, రెండవది వినే స్వభావం ఉంటది. మూడవది భక్తులకు ఏముంటదంటే, సత్యాన్ని తెలుసుకోవాలి అనే తపన ఉంటది. స్తోత్రం కలుగునుగాక. అందుకోసం ప్రభు అంటాడు, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, కేవలం నాకు ఇష్టలు అంటున్నాడు. కనుక ప్రభు కృపలో మనం భక్తులుగా జీవించి, నియమకమైనటువంటి భక్తి చేసి, నియమకముగా ప్రార్థన చేసి, ఇదిగో ప్రభుని స్తుతిస్తూ, దైవమా నాకు ప్రత్యక్షము అవమని, దైవమా నాతో మాట్లాడమని, అయ్యా నీ నిజ స్వరూపము నాకు చూపించమని, నీవు నాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్న ఆ తపన కలిగినటువంటి కొర్నేలికి దేవుని దూత ప్రత్యక్షమై తనతో మాట్లాడినట్లుగా. ఆమె హల్లెలూయా. వాక్యం వినడానికి ఆసక్తి కలిగినటువంటి ఆ భక్తి కలిగిన స్త్రీ హృదయము తెరవబడినట్టుగా, సత్యాన్ని తెలుసుకోవాలనేటువంటి ఏథెన్సు వారుకున్నటువంటి తపనను బట్టి వాస్తవాన్ని ప్రభు వారు ముందు పెట్టినట్టుగా, రాత్రి ప్రభు అతి కృప మనకు దయచేయునుగాక, అతి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అందుకోసం ప్రభు సన్నిధిలో దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి ఏంటి అనంటే, ఒకటి నీలో ఉన్నటువంటి భక్తిలో ఉన్నటువంటి వైరాగ్యాన్ని పోగొట్టుకోవాక, భక్తిలో ఉన్నటువంటి రోషాన్ని విడిచిపెట్టవాక, భక్తిలో ఉన్నటువంటి ఆ తపనను విడిచిపెట్టవాక. ఎందుకంటే నీవు అలాగ భక్తి చేస్తూ వెళుతున్నప్పుడు, ఇదిగో నువ్వు అలాగా భక్తిలో కొనసాగుతున్నప్పుడు, ఒకరోజు నిజదైవము కొర్నేలికి ప్రత్యక్షమైనట్టు నీకు ప్రత్యక్షమవుతాడు, నీతో మాట్లాడుతాడు, నిన్ను దర్శిస్తాడు, రక్తముతో నిన్ను కడుగుతాడు, నీ మీద మరణమంతా తీసివేస్తాడు, నిన్ను పవిత్రపరుస్తాడు. ఎందుకు తెలుసా? నీలో ఉంది ఏంటో తెలుసా? కులభక్తి కాదు. నీలో ఉంది ఏంటో తెలుసా? మతభక్తి కాదు. నీలో ఉంది దేశభక్తి కాదు, దైవభక్తి. అందరూ చెప్పండి, 2 చేతులు ఎత్తి. దైవభక్తి. తప్పకుండా దైవభక్తి నీలో ఉంటే తప్పక ఫలిస్తుంది. నా ప్రభు నేను ఆశీర్వదిస్తాడు. అటు కృప దేవుడి రాత్రి మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే ఒకసారి అందరం లేచి నిలబడదాం. చాలు, లేచి నిలబడదాం. ఎవరికి అబ్జెక్షన్గా ఉండకూడదు. మనమే రైట్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ రాత్రి స్థలములో ఉన్న దేవుని బిడ్డ, చిన్న విషయం, ప్రభువా నిన్ను గూర్చిన భక్తి నాకు పుట్టించవా, నిన్ను గూర్చిన తపన నాలో పుట్టించవా, నిన్ను తెలుసుకోవాలని నేత్రాలు నాకు ఇవ్వవా, నిన్ను కనుగొనాలయ్యా, నువ్వు నాకు ప్రత్యక్షము కావాలి. ఎందరితో మాట్లాడావు, స్వరమిచ్చావు, దర్శనమిచ్చావు, నాతో మాట్లాడవా ప్రభువా, నాతో మాట్లాడు. నేను చీకట్లో ఉండిపోయానయ్యా, వెలుగు నాకు కనబడతలేదు.
నీ వెలుగు నాకు కనపరచవా, నీ మహిమను నాకు కనపరచవా. సమాధానమున సరిహద్దులు లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు, ఆరోగ్యము లేదు, ఆదరణ లేదు. ఈ రాత్రి నాకు సమకూర్చు ప్రభువా, అట్టిది నాకు దైత్యమని చిన్న మానవి యేసుతో కొన్నేలి గొప్ప అధిపతి అండి. ఆయన కొన్నేలి పరమకార్యాలు చేసేవాడండి. కొన్నేలి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడండి తన ఇంటి వారితో కూడా. ఈ రాత్రి మనం కూడా నేను దర్శిస్తా. ఈ రాత్రి నువ్వు ఇంటికి వెళుతున్నావు దేవుని బిడ్డ, ఆయన మహిమ నీతో వస్తుంది, ఆయన సన్నిధి నీతో వస్తుంది. ఈ రాత్రి నేను పేరు పెట్టి పిలుస్తాడు, నేను పిలుస్తాను. పిలుస్తాను. తప్పకుండా నీ హృదయాన్ని వెలిగిస్తాడు, నీ అంధకారమును తీసివేస్తాడు, నీ అజ్ఞానతను తీసివేస్తాడు. నీకున్నటువంటి రుణాలు, బాధలు, వ్యాధులు సమస్తమును తీసివేస్తాడు. ఆయన కనికరం కలిగిన దేవుడు, ఆయన కనికరము కలిగిన దేవుడు అండి. మనుషులకు లేదు కనికరం, ప్రభువుకు కనికరం. మనుషులకు లేదు దయ, దేవునికి ఉన్నది దయ. ఈ రాత్రి దాటిపోదు. తప్పకుండా ఇదిగో నీ జీవితాన్ని ఆశీర్వదిస్తా, వెలిగిస్తా, ఉన్నత స్థితిలోకి నడిపిస్తా. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా అది అతి మధురం, యేసయ్యా అది అతి మధురం. దేవుని గణపరుచుకుందాం. అందరూ కూడా ప్రభు వైపు చూస్తూ నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా అది అతి మధురం, యేసయ్యా అది అతి మధురం, యేసయ్యా అతి మధురం, యేసయ్యా అది అతి మధురం, యేసయ్యా అతి మధురం, యేసయ్యా అది అతి మధురం. అది ప్రేమ విలువ మనం తెలుసుకోవాలి. ఆయన ప్రేమలో ఉన్నటువంటి వాస్తవాన్ని మనం తెలుసుకోవాలి. నిజమైన ప్రేమికుడు, ఆయన విలువతో ప్రేమించే దేవుడు. మరణమగునంతను మనం ప్రేమించాడు. ఎవరు చూపలేని ప్రేమ ఆయన మన పైన చూపాడు. గౌరీ చల్లికుండు నా నీ ప్రేమ, చల్లికుండు నా నీ ప్రేమ, అన్నకుండు నా నీ ప్రేమ,
కన్న తండ్రి కుంటున్నా నీ ప్రేమ కుంటున్నా నీ ప్రేమ సొంత చెయ్యకుంటున్నా నీ ప్రేమ అన్న కుంటున్నా నీ ప్రేమ కన్న తండ్రి కుంటున్నా నీ ప్రేమ యేసయ్యా ఆది అతి మధురం యేసయ్యా ఆది అతి మధురం యేసయ్యా ఆది అతి మధురం యేసయ్యా ఆది అతి మధురం ఆమేన్. మనుషులు మరిచిపోతారు, బంధువులు మరిచిపోతారు, స్నేహితులు మరిచిపోతారు, కానీ మరిచిపోయినది దేవుని ప్రేమ. ఆమేన్. మరచిపోనిది నీ ప్రేమ నన్ను మార్చుకున్నది నీ ప్రేమ నీ ప్రేమ జీవకాలముందు నీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ జీవకాలముందు నీ ప్రేమ నీ ప్రేమ ఎంతో మధురం ఎంతో నీ ప్రేమ ఎంతో మధురం. ఈ ప్రేమకు నీకు రావాలి. లోక ప్రేమలు శాశ్వతము కాదు, లోక ప్రేమలు స్థిరమైనవి కావు. యేసు ప్రేమ శాశ్వతమైనది. అది ప్రాణములు పెట్టిన ప్రేమ. నీ కొరకు నా కొరకు తిరిగి లేచిన ప్రేమ. నీ కొరకు నా కొరకు మరల తిరిగి రానున్నటువంటి ప్రేమ. ఈ ప్రేమ నాకు విలువనిచ్చేదో నీ ప్రేమ. నీ ప్రేమ నాకై తిరిగి లేచేదో నీ ప్రేమ. విలువనిచ్చేదో నీ ప్రేమ నాకు విలువనిచ్చేదో నీ ప్రేమ. మరణించేదో నీ ప్రేమ నాకై తిరిగి లేచేదో నీ ప్రేమ. నీ ప్రేమ ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో మధురం. ఎవరు చేయలేని త్యాగాలు, ఎవరికి లేని శాంతం, ఎవరికి లేని బలం, ఎవరికి లేని భాగ్యం అది ప్రేమలోనే ఉన్నది. యేసయ్య ప్రేమలోనే ఉన్నది. ఆ ప్రేమను మనం సొంతం చేసుకుందాం. సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రేమ కాదు, యేసయ్య ప్రేమ ఏమిటో తెలుసుకో. యేసయ్య ప్రేమను గ్రహించు. యేసయ్య ప్రేమను నమ్ము. త్యాగమున్నది నీ ప్రేమలో, దీర్ఘ శాంతమున్నది నీ ప్రేమలో. ఉన్నది నీ ప్రేమలో, గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో. త్యాగమున్నది నీ ప్రేమలో, దీర్ఘ శాంతమున్నది నీ ప్రేమలో. ఉన్నది నీ ప్రేమలో, గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో.
యేసయ్యా అది అతి మధురం యేసయ్యా అది అతి మధురం యేసయ్యా అది అతి మధురం ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను ఎలా విడవగలనయ్యా నీ సేవను ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను ఎలా విడవగలనయ్యా నీ సేవ అందరూ చేతులెత్తి యేసయ్యా 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 హల్లెలూయా హల్లెలూయా అందరూ ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చివరిగా ఆశీర్వాద ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా విన్నపడంగా తలలో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, దయగలిగిన మా యేసయ్య, నీవు నమ్మదగిన దేవుడవు ప్రభువా. మమ్మల్ని వెతుకుతూ వచ్చావు, బంధకాలను విడిపించావు ప్రభువా. నీ ప్రేమను చెప్పావు, మా బ్రతుకులను వెలిగించావు ప్రభువా. యూదియా హృదయమును తెరచినావు ప్రభువా. కొన్నేలు కుటుంబ రక్షణతో అలంకరించిన దేవుడు. ఈ దేశంలో ఉన్న వారి కనులు తెరచి సత్యాన్ని వారు ముందుంచిన దేవుడవు ప్రభువా. ఎంత ప్రేమ నీది ప్రభువా. నీ భక్తులను విడిచిపెట్టే దేవుడవు కాదు. భక్తులే శ్రేష్ఠులు, కేవలము నాకు ఇష్టం. అవును తండ్రి, మా భారతదేశంలో ఎంతో మంది భక్తులు ఉన్నారు ప్రభువా. అయ్యా, మా ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది భక్తులు ఉన్నారు ప్రభువా. ఇది విత్తనాలు పట్టణంలో ఎంతమంది భక్తులు ఉన్నారు ప్రభు. దేనికి ప్రత్యక్షమైన ప్రభువా, నీ బిడ్డలకు ప్రత్యక్షమవ్వండి అయ్యా. నీ బిడ్డలతో మాట్లాడండి ప్రభు. వారి కన్నులు తెరవండి ప్రభువా. వారి చెవులను తెరవండి ప్రభువా. వారి జీవితాలను వెలిగించండి ప్రభువా. సహాయం కలుపు చెప్పండి తండ్రి. ప్రతి బలహీనత నుండి, శాపము నుండి, రోగమును నుండి, అంధకారము నుంచి, అజ్ఞానత నుంచి విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి ప్రభు. ఈ దాసుడు ప్రభు భారముతో ఎత్తుకున్నటువంటి పరిచర్యను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నా. వందనాలయ్యా. ఈ పని ఎంతో మిక్కిలి భారమైనది ప్రభు. ఇది మహా గొప్ప పని ప్రభు. మరి ఈ దాసునికి ఇచ్చిన ఆలోచన, ఈ దాసునికి ఇచ్చిన ప్రేరణ, తన భార్యను బిడ్డలను ప్రేమించి ఒక దినాన మరణము నుంచి తప్పించి మన అంధకారములో పట్టుకుని మన జీవితాలను వెలిగించుకున్నావు ప్రభు. ఇదిగో ఇప్పటి వరకు నడిపిస్తూ వచ్చావు. వారి దీపాలు ఆరిపోలేదయ్యా. వెలుగుతూనే ఉన్నాయి నీ కోసం ప్రభు. రగులుతూనే ఉన్నాయి నీ కోసం ప్రభు. అదే రగిలించాలని, మండించాలని, నడిపించాలని ఆరాట పడుతున్న హృదయ వాంఛను ప్రభు ప్రార్థిస్తున్నా. కొంత ధనమును హెచ్చించి ఖర్చు చేసి ప్రభు, ఇదిగో నేను చేస్తున్న ఈ పని ఈ ప్రాంతానికి కాదు, ఈ పట్టణానికి దీవెనకరంగా మారునుగాక. ఈ పట్టణానికి ఆశీర్వాదకరంగా మారునుగాక. ఈ పట్టణ ప్రజలకు క్షేమముగా మారునుగాక.
ప్రత్యేక దీవులతో నింపమని చేరినటువంటి బిడ్డలను బట్టి మీకు వందనా అయ్యా. ఇంతవరకు ప్రభు అమాయకి బిడ్డలు తండ్రి, కుడి ఎడమరగని బిడ్డలు ప్రభు, సత్య ధర్మము తెలియని బిడ్డలు ప్రభు, ఇదిగో మీ సన్నిధితో నిలిచి ఉన్నా వారందరిని దర్శించండి. మీ దీవెనతో నీ ఆశీర్వాదముతో నింపండి. నీ మేలుడు క్షేమమును వారికి దయచేయండి. ఇంతవరకు సహకరించినటువంటి ఇదిగో నాయన సంశిష్ట విధానాన్ని బట్టి, ఆర్కెస్ట్రా బృందాన్ని బట్టి, నాయన ఈ స్టేజ్ అలంకరించిన బిడ్డలను బట్టి, ఈ స్థలమందు చేసిన పరిచయను బట్టి, ఇదిగో సభాధ్యక్షులుగా నడిపిస్తున్న ఈ దాసులను బట్టి ప్రభువానికి స్తోత్రం. నిశ్చయముగా ఈ ప్రాంతాన్ని దీవించండి, ఈ ప్రజలను దీవించండి, దాసులు తలపెట్టిన పనిని అభివృద్ధి పరచండి, దీవించి కృప చూపి నడిపించి మీరే మహిమ ఘనత పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం చేరి ఉన్న మనకు మరి ఈ కార్యము తలపెట్టినటువంటి మరి ఆ షారోను కుమారుని వారి కుటుంబమునకు ఆయన కృప చిరుచన మనందరికీ ఆయన కృప ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. ప్రభు దీవించునుగాక. మా ఆహ్వానాన్ని మేరకు దేవుని సన్నిధిలో దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి దేవుని సేవకులు జాకబ్ బై గారికి, వారి సంఘానికి, ప్రత్యేకించి దేవుని సన్నిధిలో చేరువచ్చిన వారందరికీ నిండు హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రత్యేకించి ప్రతి మాసములు ఈ రీతిగా నెలవారీ కూడిక, కృతజ్ఞత కూడిక ఈ రీతిగా జరగగలుగుతున్నది. 27వ తారీఖు కొన్ని అనావరత కారణాల వల్ల ఈ మాసంలో త్వరితముగా మేము కొంచెం ముందుగా పురవాయించాం. చేరువచ్చినటువంటి వారందరూ కూడా ప్రత్యేకించి దేవుని సందులో మా మనవని ఆస్వాదించి ప్రేమిందును మీ కొరకు సిద్ధపరచగలిగా అందరూ కూడా ప్రేమిందును స్వీకరించి దేవుని ఆశీర్వాదాలతో మరలా తిరిగి వెళ్ళాలని మరొక మనవి చేస్తూ ఆర్కెస్ట్రా వారికి, సౌండ్ సిస్టమ్ వారికి, దేవుని సేవకులు వాక్య వర్తమానం అందించిన దేవుని సేవకులు జాకబ్ బై గారికి, వారి యొక్క సంఘానికి మా యొక్క ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుందాం. అందరికీ వందనాలు. అందరూ భోజనం చేసి వెళ్ళండి. దేవుని ఆశీర్వాదాలతో మనం ముందుకు కొనసాగుదాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఆమేన్.